దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూడండి, ఈ దినములలో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించుకోవడానికి ఎంతో వీలుపాటు ఉంది. అలాగే సమృద్ధిగా దేవుని యొక్క వాక్యం దొరుకుతుంది. ప్రతి చోట దేవుని సువార్త ప్రకటించబడుతుంది. అయితే ఎప్పుడు కూడా ఇలాగే దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మనకి దొరుకుతుంది. పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. రాబో దినములలో నేను క్షామము పుట్టించబోతున్నాను. అది అన్నపానములు లేకుండా ఉండే క్షామము కాదు, కానీ యెహోవా మాట వినుకపోవటం వల్ల కలిగే క్షామము అని. అయితే జనులు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, పడమర నుండి తూర్పు వరకు ఎంతో వెతుకుతారంట దేవుని యొక్క మాటలు కావాలి, దొరకాలి అని చెప్పి. కానీ అవి ఎంత మాత్రము కూడా దొరకవు అని దేవుడే సెలవిస్తున్నాడు. కనుక మరి ఈ సువార్త ముయ్యబడుతుందని దేవుడు మనకి తెలియచేస్తున్నారు. ఇప్పుడైతే దేవుడు తన యొక్క మాటల్ని ఎంతో సమృద్ధిగా మనకిస్తూ ఉన్నారు. ఈ యొక్క మాటల్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమో. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, వీలుపాటు ఉన్నప్పటికీ కూడా వెళ్ళకుండా ఎంతో అలక్ష్యంగా అజ్ఞానంతో జీవిస్తూ ఉన్నారేమో. రేపు వెల్లుండి అని వాయిదాలు వేసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు మీకు దేవుడు ఎంతో సమీపంగా ఉన్నారు. ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనండి. ఆయన యొక్క వాక్యము మీకు సమృద్ధిగా దొరుకుతుంది. ఇప్పుడే ఆ యొక్క వాక్యాన్ని వినండి, దాని ప్రకారం నడుచుకొనండి. అలాగునని దేవుని యొక్క మందిరానికి వెళ్ళే విషయంలో కూడా ఎంత మాత్రము కూడా అలక్ష్యంగా ఉండకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించుకోవడానికి మీరెంతగానో సంసిద్ధులు కండి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరచండి. వారికి రక్షణ ఇవ్వండి. వారిని వెంబడిస్తున్న, వారిని శోధిస్తున్న, వారి గృహాల్లో ఉంటున్నటువంటి ఆపావాది చీకటి, అంధకార లోకనాథులను ఇప్పుడేస్తున్నాములు అగ్నిలో కాల్చివేస్తుంది. బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి. వారి ఎగ్జామ్స్లో మీరు ఉండండి, జ్ఞానాన్ని ఇవ్వండి, తోడునివ్వండి. ఇదిగో ప్రభా, ఎవరి దేని కొరకైతే నీ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థన ఆలకించండి. ఈ దేశాన్ని, జిల్లాని, గ్రామాన్ని, ప్రాంతాన్ని అందరినీ రక్షించండి. ముఖ్యంగా నాయన నీ మాటల్ని తండ్రి ప్రతి ఒక్కరు గాయకునే వారికి ఉండటకు సాయం చేయండి. ఈ దినమంతా వారికి, వారి కుటుంబానికి తోడయుండి కాపాడమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.